హోంశాఖే కావాలని పట్టుబడుతున్నట. ఎవరు? మొన్న ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రి హజారుద్దీన్. హోంశాఖ తప్ప నాకు ఇంకేమొద్దు. మొన్న ఇంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నాడు. నాకు హోంశాఖ అయితేనే నాకు ఇష్టం అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు ఈయన కూడా హోంశాఖ కావాలని అంటున్నాడు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు హోంశాఖ కూడా మహమూద్ అలీకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం మనం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి మైనారిటీలకే హోంశాఖ ఇవ్వబోతున్నాడా, ఇస్తాడా, మరి ఏంది? ఈయనే కాంగ్రెస్ ఢిల్లీలో ఉండేటువంటి పెద్దల్ని కూడా లాబింగ్ చేస్తున్నాడట మంత్రి అజారుద్దీన్ హోంశాఖ కోసం. చూద్దాం ఒకసారి. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ పై ఒత్తిడి. సామాజిక సమీకరణాల్లో భాగంగా ఒప్పుకొని సర్కార్. మైనారిటీ క్రీడలు ఇస్తామంటున్న ప్రభుత్వం, అందుకే శాఖల కేటాయింపులో ఆలస్యం అవుతుందట. ఇది మన హజారుద్దీన్కి సంబంధించి. చూద్దాం, హజారుద్దీన్ హోంశాఖ మంత్రి అవుతాడా, మైనారిటీ శాఖ మంత్రి అవుతాడా? కామెంట్ రూపంలో చెప్పండి. హోంశాఖ అయితే హోంశాఖకు న్యాయం చేయగలుగుతాడా, లేదా మైనారిటీ శాఖకు న్యాయం చేయగలుగుతాడా? కామెంట్ రూపంలో చెప్పండి మీరు ఏది న్యాయం చేయగలుగుతారా అనేటువంటిది.